నీ నీడ కూడా నా ఇంటి మీద పడకూడదని చెప్పాను కదరా, ఎందుకు వచ్చావు? అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. వాడికి మనం తప్ప ఇంకెవరున్నారు? మనల్ని కాదని ఎక్కడికి వెళ్తాడు? సీత, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు మాట్లాడుకో. రేయ్, నేను బతుకున్నంత వరకు నీకు క్షమాపణ లేదు. రేపు నేను చచ్చాక కూడా నా ఇంట్లో నీకు స్థానం లేదు. రే పనికి మాలినోడా, నువ్వు చేసిన పనికి నా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ నన్ను శత్రువులా చూస్తున్నాడు. సంజనాకి ఆస్తి రాసి పేపర్లు తీసుకెళ్తే అవి నా మొహం మీద కొట్టి వాడి దృష్టిలో నన్ను చచ్చిపోయిన వాడి కింద జమ కట్టి నా మొహం మీదే తలుపేసేలా చేసావు కదరా. ఇన్నాళ్ల మా స్నేహాన్ని చంపేశావు కదరా దుర్మార్గుడా. నాన్నా, అంత గొప్ప స్నేహితుణ్ణి నాకు లేకుండా చేశావు కదరా. ఏనాడు ఎలాంటి పొరపచ్చాలు లేని మమ్మల్ని నువ్వు విడదీశావు కదరా. అసలు రాజశేఖర్ అంకుల్ వల్లే. నోర్మోయ్, వాడి పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. నా స్నేహితుడు నన్ను దగ్గరికి రానివ్వలేదంటే పవిత్ర నా మొహం కూడా చూడదురా. నా కోడలు నాతో మాట్లాడదు. నా పెద్ద కోడలు స్థానంలో తను ఇక్కడికి వచ్చినా తనుండదు. ఇదంతా నీ వల్లేరా. నువ్వు చేయడం వల్ల ఇదంతా జరిగింది. ఇది కేవలం నీ. నాన్నా, అన్నయ్య, డాడీ, బావా, నాన్నా, అన్నయ్య, డాడీ, అయ్యో, నాన్నా, అన్నయ్య, ఏమిటి డాడీ, నాన్నా? నాన్నా, అన్నయ్య, రే, ఆది, ఫోన్ చేయరా, డాక్టర్కి ఫోన్ చేయి, డాడీ, అన్నయ్య. డాక్టర్, నేను ఆదిని. నాన్నకి సడన్ గా గుండె నొప్పి వచ్చింది. ప్లీజ్ రండి డాక్టర్. అమ్మా పవిత్ర, మా మాట విను తల్లి. సీతమ్మకో ఆదికో ఫోన్ చేసి మన పరిస్థితి చెప్తే తప్ప మనమిక్కడి నుంచి బయటపడలేం. అవును పవిత్ర, దేవగాడు పరమ రాక్షసుల్లా ఉన్నాడు. మనల్నంత తేలిగ్గా వదలడు. వాళ్ళకేం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మనం బయటపడటానికి ఏదో ఒక దారి ఆలోచిస్తున్నాను. ఆ తర్వాతే మనం ముగ్గురం వెళ్ళిపోదాం. ఏమండి, ఆ ముగ్గురిని లోపల బంధించి దేవ నిద్ర మాత్రలు వేసుకుని పడుకున్నాడు. వాళ్ళు ఎలాగండి బయటకొచ్చేది? రాను రాను దేవాకి శాడిస్ట్ లక్షణాలు ఎక్కువైపోతున్నాయి కామాక్షి. ముసలోళ్ళకి బీపీ షుగర్లు ఉన్నాయి. టైంకి తిని మందులు వేసుకోవాలి. పవిత్ర కూడా కడుపుతో ఉంది. తను కూడా సమయానికి తినకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. వాడు కీ ఎక్కడ పెట్టాడో ఏంటో. వాడు చేసిన పనికి ఏం చేయాలో నాకు ఏం తోచడం లేదు.
పవిత్ర, అమ్మా పవిత్ర, త్వరగా రా అమ్మా. ఇది నీ ఇల్లమ్మా. రే విక్రమ్, ఈ మనిషి ఇలాగే పైకి పోతే ఎలాగో వీలునామా మీద సంతకం చేయలేదు కాబట్టి ఏదో ఒకటి చేసి మొత్తం ఆస్తంతా మనం అనుభవించవచ్చు. నువ్వు చెప్పిన మాటే నా మనసులో కూడా ఉందమ్మా, అందుకే వెయిట్ చేస్తున్నాను. అమ్మా పవిత్ర, త్వరగా రా అమ్మా. ఏవండి, పవిత్ర పంతం మనకు తెలిసిందే కదా. తను ఓ పట్టాన ఒప్పుకోదు కాని సీతకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పండి. ఇప్పుడే చేస్తాను. హ్మ్. హలో, చెప్పండి. అమ్మా సీతమ్మ, ఆ దేవాగాడు మా ముగ్గురిని గదిలో బంధించాడమ్మా. గదిలో బంధించడం ఏంటి? ఇక నుంచి మేము మీకు భారం కాదలుచుకోలేదు, అందుకే వెళ్ళిపోతున్నాము. నన్ను కాదని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు, అదే నువ్వు గుర్తుపెట్టుకో. అదమ్మా జరిగింది. మీరేం టెన్షన్ పడకండి, నేను ఆదిని పంపిస్తాను. అలాగేనమ్మా, ఉంటాను. ఏమైంది సీతమ్మా? డాక్టర్, నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది? నేను మెడిసిన్ ఇచ్చాను, అది హార్ట్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి చాలా రెస్ట్ అవసరం. టెన్షన్స్ మైండ్కి ఏం తీసుకోకూడదు, వెరీ ఇంపార్టెంట్. పవిత్ర పవిత్ర అని కలవరిస్తున్నారు కదా, తను వచ్చేలా చూడండి. త్వరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ష్యూర్ డాక్టర్. ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయండి. ఆది, నువ్వు వెంటనే వెళ్ళి పవిత్రని తీసుకురా.